హాయ్ గాయ్స్, నేను వచ్చేసేసి నైట్ అయితే ఇక పిల్లలకి చపాతీలు అయితే చేసి పెట్టేసి ఉన్న గిన్నెలన్నీ తోమేసేసాను. ఇక గ్యాస్ గట్టు కూడా తుడిచాను. ఇదైతే మార్నింగ్ది, అటు ఇటు క్లిప్ అయింది, సారీ. ఇక్కడైతే ఇంకా నైటే నేను గ్యాస్ అయితే తుడిచేసాను, రేపు ఫ్రైడే కదా అనేసి. ఇంకా ఇవన్నీ చేసేసరికి నాకు 11:30 అయితే అయిపోయింది. టైం చూపిద్దామనేసి, ఇప్పుడే కదా స్టార్టింగ్ బ్లాగ్స్, ఇక చిన్నవి కూడా మెన్షన్ చేయడానికి చూస్తాను. ఇక మార్నింగ్ రైస్ కడిగి పెట్టేసాను, వాటర్ పట్టేసి. ఇక బెండకాయ కూర అయితే చేస్తున్నాను. ఇక బెండకాయ కూరలో అయితే నేనైతే కారం తక్కువ వేస్తాను, మిర్చి ఎక్కువ వేస్తాను. అలా చేస్తే బాగుంటుంది. ఇక సైమల్టేనియస్లీ నేనైతే ఇంకా దాంతోపాటుగా టీ అయితే తాగాల్సిందే, మస్ట్ అండ్ షుడ్. మార్నింగ్ అయితే నాకు టీ పడాల్సిందే అనమాట. మీకు కూడా ఎలా అనిపిస్తుంది, ఎంతమంది టీ తాగుతారో నాకు కామెంట్ చేయండి. ఇక దీంట్లోకి వచ్చేసి నేను అన్నీ అయితే యాడ్ చేసేసి ఇక బెండకాయ కూర పొయ్యి మీద వేసేసి టీ తాగుదాము అనేసి ఇదైతే ఒక పక్క ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసేసి ఫస్ట్లో నేను మీడియం ఫ్లేమ్లో పెడతాను, ఒక 10 minutes అయిపోయినాక లో ఫ్లేమ్లో పెడతాను. ఇక్కడ నాకు టీ అయితే రెడీ అయిపోయినాయి. మా నాన్న అయితే వచ్చారు, ఇక అందుకనేసి నేను 2 టీలు అయితే ప్రిపేర్ చేశాను. ఇక మా నాన్న వచ్చేసేసి ఏం తెచ్చారంటే, ఇవాళ రాఖీ పండుగ కదండి. ఇంకా మా చెల్లి నేను ఇద్దరం, దానికేమో 2 అమ్మాయిలు, నాకేమో 2 అబ్బాయిలు. ఇక మా చెల్లి నేనే కాబట్టి మాకు రాఖీ అప్పుడు ఇక ఎవరికైతే కట్టేవాళ్ళం కాదు, మన సొంత బ్రదర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏంటో మనీ కోసం కట్టారన్నట్టు అనుకునేవాళ్ళు చిన్నప్పుడు. ఇక మాకు అది నచ్చక మేమైతే మానేసాము కట్టడము. ఇప్పుడైతే మేము అసలు ఎవరికి కట్టము లేండి. ఇక మా నాన్న వచ్చేసేసి, మా చెల్లి బెంగళూరులో ఉంటుంది, ఇక అది మనీ పంపించిందంట వాళ్ళకి రాఖీలు కొనేనాను అనేసి. ఇక రాఖీలు, స్వీట్ ఇవన్నీ అయితే తెచ్చిచ్చారు. ఇక టీ తాగుతూ నేనైతే అదే వీడియో క్లిప్ మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మనకి బెండకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదా, వీటిని అయితే నేను కదపనండి, అందుకనేసి ముక్కలుగా అయితే మనకి వచ్చేసింది కర్రీ. ఇక వీళ్ళు స్నానం చేసేసారు, తల స్నానం చేస్తే ఇక కుంకుమ బొట్టు పెట్టేసి నేనే రాఖీ అయితే కట్టేస్తున్నాను. ఇంకా రాఖీ కట్టి వీళ్ళకి ఆశీర్వాదం అయితే నేనే ఇచ్చేసాను, స్వీట్ పెట్టి. బాగుంది కదా రాఖీ అయితేను, చాలా సింపుల్గా. రాఖీ ఒక ఎమోషనల్ బాండ్ అనిపిస్తుంది. వాళ్ళు యాక్చువల్గా నాకు కొంచెం నేను సాడ్ అయిపోయినా, ఎందుకు నాకు తెలియదు. ఇప్పుడైతే ఫ్రీ అయిపోయినారులేండి. ఎవరిని ఉంటే బాగుండే కదా మనకు కూడా, అన్నయ్య తమ్ముడు సొంతంగా అనేసి. మీలో ఎంతమందికి ఇలాగ మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది రాఖీకి అన్నది నాకైతే చెప్పండి. నేనైతే ఎప్పుడు అలా ఫీల్ అవుతాను, ఎందుకో మరి నాకు తెలియదు. ఇక్కడ బాక్స్ అయితే పెట్టేసి ఇద్దరికి చేతులకి రాఖీ కట్టేసాను, చిన్నోడికి పెద్దోడికి. ఆ పిక్ అయితే తీసి మా చెల్లికి పంపించాలనేసి పిక్ తీసాను, అది మీకు షేర్ చేశాను. ఇక నైట్ చపాతీలు చేశాను కదా, మార్నింగ్ కూడా నేను చేసి పెట్టేస్తాను, పిండి అయితే ఎండిపోయిద్ది అనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి.